ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు రెండో మారు కూడా మేమంతా కూడా నిలిపివేస్తున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చినామో దానికి అదేది కూడా సొమ్ము అనేది కూడా మాకు ఎనికి ఇంతవరకు బకాయిలన్నీ కూడా పేర్కొంపోయి ఇవ్వలేదని చెప్పేసి రెండో మారు కూడా ఈ రోజు నుంచి కూడా అది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక నిలిచివేయడం జరిగింది. నేను ప్రభుత్వానికి చెప్పేది, ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్ వల్ల ఒక కార్పొరేట్లో ఉండే హాస్పిటల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఒక సామాన్యుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకొని వస్తాను. ఈరోజు ఎప్పుడైతే నిలిపేశారో వారు వెంటనే తీసుకొని పోయి ప్రభుత్వ హాస్పిటల్ పైన లేకుంటే అక్కడ కూడా స్థలం లేదని చెప్పి ఇవన్నీ కూడా నెలకొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే వారికి అందరికీ కూడా వారి బకాయిలు ఇచ్చేసి వెంటనే మీరు ప్రభుత్వం అనేది కూడా ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే ప్రారంభం చేయాలని చెప్పేసి, నువ్వు ఏదో కేవలం ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర పేరు గుర్తుకొస్తుందని చెప్పేసి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెందుతాయేమో అని చెప్పేసి ఒక భయంతో లేకుంటే ఒక కుట్రతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చిన విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాను. ఇది మంచిది కాదు. ఇదంతా కూడా ఎంతోమంది పేదలకు ఉపయోగపడేది కాబట్టి వెంటనే బకాయిలు చెల్లించి వెంటనే అవన్నీ కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ యొక్క సేవలు అనేది కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.